అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ నుంచి. ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే ఆగస్టు 15, 2026 ఈరోజు శనివారం. ముందుగా రైతు సోదరులకి, ఎగుమతి వ్యాపారస్తులకి, గుమస్తా సోదరులు, ఎగుమతి గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మిక సోదరులకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన మిర్చి ఛానల్ తరపున చెబుతూ, ఇంకా టాపిక్లోకి వెళ్తే చాలామంది రైతు సోదరులు కూడా నేను ఫోన్ చేయటం, వాతావరణ పరిస్థితుల గురించి, పంట గురించి, వాళ్ళు నాకు మార్కెట్ ధరల గురించి ఫోన్ చేయటం, నేను వ్యాపారస్తులను అడగటం, వాళ్ళు కొన్ని వివిధ ముఖ్యమైన అంశాల గురించి రైతు సోదరులు నేను కనుక్కోవటం, వాళ్ళు కనుక్కోవటం, కొంత వీడియో ద్వారా తెలియచేయమని చెప్పేసి రైతు సోదరులు అడగటం జరుగుతుందండి. వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆ ముఖ్యమైన అంశాలు, మార్కెట్ పరిస్థితులు ఏంటండి, మిర్చి ధర తేజాగా చూస్తే మార్కెట్ హై పిచ్కి వెళ్ళి అప్ వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. విదేశాలకి ఎగుమతులు జరగటం లేదా, మళ్ళీ పెరిగే అవకాశం ఉందా? మీ వైపు గుంటూరు వైపు కానీ పల్నాడు ప్రకాశం వైపు ఎలా ఉన్నాయని చెప్పి కర్నూలు రైతు సోదరులు అడుగుతున్నారు. ఇటు నేను కూడా ప్రకాశం వైపు, పల్నాడు, గుంటూరు వైపు పరిస్థితి, కర్నూలు వైపుకి కొన్ని పంట పరిస్థితుల గురించి కొన్ని విషయాలు, కీలకమైన ముఖ్యాంశాలు మాట్లాడటం జరిగింది. వీడిని వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇంకా లేట్ చేయకుండా చేసే ముందు రైతు సోదరులకి ప్రత్యేకించి చెప్పటం లేదండి, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మీరు సపోర్ట్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమందికి వీడియో చేరే అవకాశం ఉంది. మర్చిపోకుండా లైక్ చేసి నలుగురు షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వివరాల్లోకి వెళ్తే ముందుగా మిగతా రకాలు, అటు నాటు రకాలు, సీడు రకాలు, బ్యాడిగి రకాలు అన్నీ బాగానే ఉన్నాయండి. తేజ అనే ఒక వారంలో పెరిగి తగ్గింది. విదేశాలకి ఎక్స్పోర్ట్ ఆగిందా లేకుంటే పరిస్థితులు ఏంటండి, ఏందనేది అడగటం జరిగింది. దాని గురించి కొంతమంది వ్యాపారస్తులను కూడా నేను కూడా సంప్రదించి వాళ్ళ దగ్గర కొంత సమాచారం. ప్రస్తుతానికైతే చైనాకు పెద్దగా ఎక్స్పోర్ట్ జరగట్లేదు. బంగ్లాదేశ్, ఇతర దేశాలకు మాత్రం కొంత ఎక్స్పోర్ట్ అనేది కొంత అంతగా హడావుడిగా లేదండి. వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ల ప్రకారం ఈ రేట్లని ఇచ్చారు. ఈ రేట్లకి రైతులు ఇవ్వట్లేదు. వాళ్ళు ఈ రేట్ల మీద కొనమని చెబుతూ మాకు ఆర్డర్లు వస్తాయి. ఆ రేట్లకి అయితే ఇక్కడ రైతులు ఇవ్వట్లేదు. రైతులు కూడా స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు కూడా ఈ వారం పెద్దగా సరుకులు పెట్టలేదండి. క్వాలిటీ ఉన్న మిర్చి 21,000 నుంచి 23,500 మార్కెట్కి వెళ్ళింది, మళ్ళీ దిగింది మార్కెట్. ఏదైనా కొంతమంది రైతులు నేను ఫోన్ చేసినప్పుడు మళ్ళీ కొంత గొప్ప పెరిగితే అమ్ముకుందామని ఉన్నామండి. అది ఎప్పుడు జరిగిద్ది ఏంది కొంచెం వ్యాపారస్తులు మీరు సంప్రదించి కనుక్కొని చెప్పమంటం జరిగింది. వ్యాపారం చెప్తే అరాకొర వ్యాపారం జరుగుతుందండి. పెద్దగా ఎక్స్పోర్ట్ అనేది జరగట్లేదు. ఎక్స్పోర్ట్ అయితే ఆగింది. విదేశాలకి కొద్ది గొప్ప జరుగుతుంది. మిగతాదంతా కూడా మన ఇండియా లెవెల్లో 18,000 కానించి 21,000 ఎక్కువగా కొంటున్నారు. అంతా జరుగుతుంది. డీలక్స్లు ఎక్స్పోర్టు పెద్దగా జరగట్లేదన్నారు. డీలక్స్లు ఎంతవరకు ఉందో ఏదనేది తెలియదు. ఇదైతే మళ్ళీ ఎక్స్పోర్టు ఆర్డర్లు వస్తే ఆటోమేటిక్గా పుంజుకుంటుంది అని చెప్పటం జరిగిందండి. ప్రస్తుతానికైతే మిగతా సీడ్ రకాలు కానీ, బ్యాడిగి రకాలు ఇవన్నీ స్టడీ మార్కెట్ అని నడుస్తున్నాయి. ఒక తేజ అనే కొట్టుమిట్టాడుతుంది అని చెప్పేసి అంటే ఎక్స్పోర్ట్లు ఇంకా అనుకున్నప్పుడు ఈ మాట చెప్పడం జరిగిందండి. ఇంకా పోతే పంట పరిస్థితులు, పంట వ్యవహారాలు చూసుకుంటే ఇటు చూసుకున్న డ్యాములు అయితే నిండుతున్నాయి, కానీ ఆ నీళ్లు ఎంతవరకు మిర్చి పంటకి ఉపయోగపడతాయి, ఎంతవరకు మిర్చి పంటకి ఏంటంటే చాలా మిర్చి పంట అనేది ఒక్కొక్క రైతుకి నేను ఫోన్ చేసినప్పుడు చాలా నాకు ఆశ్చర్యకరం వేసిందండి. ఏదైనా రైతుని అభినందించాలి. ఒక విషయం చెప్పాలంటే రైతు రాజు అంటారు, కానీ రైతు రారాజు. ఏదన్నా పరిస్థితుల ప్రభావం వల్ల తేడా పడితే నష్టపోతాం అని తెలిసి కూడా ధైర్యంతో వ్యవసాయం చేసే ఒక రైతుని మాత్రం నా అప్రిషియేట్ చేస్తాను. నేను ఎంతో గొప్ప ధైర్యంగా చేయటం అనేది గొప్ప విషయం. రైతులు ఏదైనా ఎదుర్కొని చేయగలుగున్న దానికి రైతుకి నా నమస్కారం తెలియజేస్తున్నా. పరిస్థితుల ప్రభావం తేడా పడితే అని చెప్పేసి మేము ఇంట్లో పిల్లల్ని సరిగా చూసుకుంటామో లేదో తెలియదు, కానీ మిర్చి పంట వేస్తే మాత్రం
కంటకి రెప్పలా కాపాడుకోవాలండి. లక్షల్లో పెట్టుబడి ఏదైనా తేడా పడితే లక్షలు నష్టపోయే పరిస్థితి ఉంది. అందుకనే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. పరిస్థితుల ప్రభావం చూస్తున్నాం. దీంట్లో డ్యాములు నిండిన కాలువలకు ఉన్న పొలాలకి ఎంతవరకు నీళ్ళు వస్తాయో తెలియదు. వర్షాల మీద ఆధారపడే పంట పొలాలు ఉన్నాయి, బోర్ల మీద ఆధారపడే పంట పొలాలు ఉన్నాయి. ఈ విధంగా నడుస్తుంది. ఏమాత్రం తేడా పడితే బాగా ఉంటుంది. అచ్చంగా కాలువలు వస్తే మనకైతే వర్షాలు లేవు. కాలువల ద్వారా 5 నెలలు కంటిన్యూగా రోజు మార్చి రోజు నీళ్లు పెట్టే పొలాలు ఉన్నాయి, రోజు పెట్టే పొలాలు ఉన్నాయి, వారానికి 3 రోజులు పెట్టే పొలాలు ఉన్నాయి. ఏదైనా నీళ్ళు వసతి ఉంటేనే బాగుంటుందని చెప్పట్టు నేను ప్రకాశం వైపు ఫోన్ చేస్తే సన్నధార మనం పాసు పోసుకున్నట్టుగా వస్తున్నాయండి. ఎంతవరకు వస్తేది లేదు. కొన్ని పొలాలతో కొన్ని పొలాలు వీటిని నమ్ముకొని వ్యవసాయం చేస్తే తేడా పడే అవకాశం ఉంది. ఏదైనా వర్షం మీద ఆధారపడి అటు కాలువల మీద ఆధారపడి కాకుండా పుష్కలంగా అన్ని విధాలుగా అన్ని రకాలుగా బాగుంటేనే వ్యవసాయ పరంగా బాగుంటుందండి. మిర్చి చేయాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కౌలు ముందే కట్టి పెట్టుబడి పెట్టి లక్షల్లో 3 లక్షల దాకా చిల్లర అవుతుంది. ఆలోచిస్తున్నాం, భయభ్రాంతులు అవుతున్నాం వేయాలంటే అని చెప్పడం జరిగింది. కొంతమంది అటు ప్రకాశం పల్నాడు వైపు నర్సరీలు మొక్కలు పెంచి వాళ్ళకి నేను ఫోన్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్నాను. ఫోన్ చేసి నేను కనుక్కున్నప్పుడు ఏమంటే రైతులైతే కొంతమంది మాకు విత్తనాలు ఇచ్చి మొక్క ఎదిగిన తర్వాత మొక్క కిందనిచ్చి తీసుకెళ్తారు. కొంతమంది రైతులు అయితే రావట్లేదు. మేము కూడా కొంత మొక్కల్ని అమ్ముతాము, అవి కొనడానికి కూడా రైతులు కూడా ఏదైనా ఆలోచిస్తున్నారు, ధైర్యం చేయలేకపోతున్నారు. పరిస్థితి ప్రభావం ఇప్పటికైతే ఇట్లా ఉందండి. ముందు ఎలా ఉంటుందో చెప్పలేము అని చెప్పడం జరిగింది. టోటల్గా అన్ని విధాలుగా బాగుంటేనే మిర్చి పంటకు అనుకూలం అండి. ముఖ్యంగా నీళ్ళు అనేది లేకపోతే కొంతమంది ఒక 25% ప్రకాశం వైపు నాటిని కనుక్కుంటే సాయంత్రం పూట కొద్దిగా గొప్ప చిరుజల్లులాగా వర్షం పడ్డా ఉదయం పూట వడగాలులకి ఎండలకి సాయంత్రం మొక్కలు వాడిపోతుంటే చూడలేకపోతున్నామండి. బోర్లలో నీళ్ళు సన్నదార వస్తుంది, అది ఎప్పుడు దాకా వస్తుందో తెలియదు. వర్షాభావం మీద ఆధారపడి ఏదైనా బోర్లలో నీళ్ళుంటే వ్యవసాయం, కొంతమంది చెరువుల్లో నీళ్ళు ఉంటేనే, కొంతమంది కాలువల్లో ఎప్పుడు దాకా వస్తుంది తెలియదు చెప్పి ఆలోచనలో పడ్డామండి. అది చూసి కొద్ది గొప్ప స్టాకులు ఉన్నాయి మావి, చూసుకొని అమ్ముకుందాం, మళ్ళీ మార్కెట్ ఏదన్నా పెరిగితే అమ్ముకుందాం లేకపోతే లేదు అని ఉన్నామండి అని అన్నారు. కర్నూలు రైతులు కూడా కొంత కాలువ పరంగా కొంచెం కొద్ది గొప్ప బోర్లలో నీళ్ళు వస్తున్నాయని ఒక 50%, 100కి ఒక 50% వేసామండి. ఎట్టుంటే అట్టుంటుంది. కొంత తుంగభద్ర డ్యామ్ కింద అదే అంటుంది. అట్లా ఉన్నోళ్ళు కొంత బోర్లతో వ్యవసాయ పరంగా పండించేవాళ్ళు, కొంత కాలువల ద్వారా ఇవన్నీ ఏదైనా రైతు అయితే ఒక ఆలోచనలో ఉండటం జరిగిందండి. మనకైతే ప్రస్తుతానికి ఎంతవరకు ఏందనేది తెలియదు, కానీ తర్వాత ప్రభావం ఎలా ఉంటుంది అనేది ముందు రోజుల్లో తెలిసింది మనకి. వాతావరణం అయితే తేడాగానే ఉంది. దీని తేడా మీద మార్కెట్ ధరలు ఏమన్నా అంటే మార్కెట్ అయితే ఏ రకంగా కూడా 20,000 పైన ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఒక తేజాన్ని కొట్టుమెట్టాడుతుంది. మళ్ళీ విదేశాలకు ఆర్డర్ వస్తే పరిస్థితులు మళ్ళీ కొంచెం ఉంటాయి. కాబట్టి ఎందుకంటే స్టాకుల పరంగా చూసుకుంటే రైతులు చాలా తక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ సీజన్లో మార్కెట్ ధరలు బాగున్నాయి కాబట్టి చాలామంది కూడా అమ్ముకున్నారు. కొద్దో గొప్ప రైతులు ఉన్నాయి, కొంత అమ్ముకున్నారు. కొంత రైతులు కూడా మళ్ళీ మార్కెట్ పెరిగిద్దేమో, కొంత వ్యాపారస్తులు మళ్ళీ మార్కెట్ ఏదైనా పుంజుకుంటే అమ్ముకుంటారా అని అడిగినప్పుడు అమ్ముకునే అవకాశాలు ఉన్నాయండి. మార్కెట్ ఖచ్చితంగా తేజ మార్కెట్ పెరిగితే అమ్ముకుంటాం. ఏ రకాలైనా కానీ మా ఉన్న రకాలని అమ్ముకుంటాం అని చెప్పడం జరిగింది. టోటల్గా మార్కెట్ పరిస్థితి ఇది, పంట పరిస్థితులు అయితే ఇది. ఏదైనా రైతులైతే అటు కొంచెం ఆలోచనలో ఉండారు. ఆలోచించండి, ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ప్రతి రైతు సోదరులకు కూడా మన ఛానల్ తరఫున మరోసారి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.